లక్ష్మి ఎవరు? మొన్న వచ్చిన అమ్మాయిగా? లక్ష్మి అన్నయ్య అంటే మధుమూర్తిగా? ఐసి అతనికి నీకు మా చింత గ్రంథం నచ్చిందనమాట. నన్ను కేవలం నా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను, ఎప్పటికైనా ఒప్పుకుంటావా? ఇన్నాళ్ళు మహానటిలో అమాయకత్వం నటించి మా తాతయ్యని మోసం చేశావు. అటు నీ తమ్ముడు చదువుకి, నీ సర్వ సౌఖ్యాలకి ఏ లోటు లేకుండా అన్ని చక్కగా సర్దెత్తుకున్నావు. ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావు, దీనికే సమాధానం చెప్తావు. దాని గురించి మీకు తెలీదు. అవసరం ఇవ్వండి. అంత తేలిగ్గా ఇస్తానా? ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు ఈ ఉత్తరం మా తాతయ్యకి చూపించారంటే ఈ క్షణం నేను మెడబెట్టి బయటకు కట్టేస్తాను. ఆయన మీలాంటి మనసు లేని పాషాణం కాదు. నేను చెప్పింది అర్థం చేసుకోగలరు. నాకు ఆ భయం ఏమీ లేదు. నీకెందుకుంటుంది భయం? నీ తీయటి మాటలతో మా తాతయ్య మనసుకు మబ్బుటెర్లు కప్పించగలవు. ఈ ఉత్తరం తాతయ్యకి ఇస్తాననుకున్నావా? నో నెవర్. ఇది నా దగ్గరే ఉంచుకుంటాను. దీని ఆధారంగా నీకు విడాకులు ఇవ్వడం సులభం. నీ ప్రవర్తన మంచిది కాదని, పెళ్లికి ముందే నీకు మధుమూర్తికి సంబంధం ఉందని, నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని కోర్టులో కేసు బనాయిస్తాను. కేసు బనాయిస్తాను. ఏమైనా సరే ఈ ఉత్తరం నీకు ఏమైనా సరే ఈ ఉత్తరం నీకు నా కంటలో ప్రాణం ఉండదని కావటం దక్కని రోసీ, ఐ లవ్ యూ రోసీ. ప్లీజ్ డోంట్ లీవ్ మీ రోసీ. నన్ను వదిలిపెట్టదు రోసీ. రోసీ నన్ను వదిలిపెట్టదు రోసీ. ప్లీజ్ ప్లీజ్. గిరిజా నువ్వా? సారీ, ఐఎమ్ సారీ. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్. వాళ్ళకి పనిలేదు, చదివే వాళ్ళకి అంతకన్నా పనిలేదు. చదువుకుంటే మీరేం పోయింది? ఇంట్లో పని పూర్తి చేశారో చదువుకుంటున్నాను. చదివేవాళ్ళది బియ్యే. చదివేరని పెద్ద పొగరు, పెద్ద ఇంగ్లీష్ చదువులు ఎందుకు తగలైనా? ఇదిగో అనవసరంగా నోరు పారేసుకున్నారంటే ఏం చేస్తావే? కొడతావా? పశువులు కదలండి. అంటే అంటే నీ ఉద్దేశం నేను పశువునా? నేను అన్నానండి. ఇప్పుడు నువ్వే కదా అన్నావు. ఏమన్నానండి? ఏమిటది? ఏం లేదు, ఈవిడ మా ఆవిడ కలిసి రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ సంగ్రామం? ఇప్పుడు అనుకుంటా 2 రోజులు జరుగుతుంది. మొత్తం ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 16. ఆయనోయ్ 16 ఏళ్ళు వేసరికి మన భోజనానికి మాడిపోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం? సినిమాకి వెళ్తే బాగానే ఉంటుంది. మరి త్వరగా వెళ్ళారు. రోసీ, ఐ లవ్ యూ రోసీ. ఐ లవ్ యూ రోసీ. ప్లీజ్ డోంట్ లీవ్ మీ రోసీ. నన్ను వదిలిపెట్టదు రోసీ. రోసీ నన్ను వదిలిపెట్టదు రోసీ. ప్లీజ్ ప్లీజ్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. బాబు గారు ఎంత పిలిచినా పలకడం లేదు. భయంగా ఉంది. ఫోన్ చేద్దరుగా రండి. చూడండి చూడండి. బాబు గారు
చందు, ఇదిగో మీ తాతయ్య రాసిన వీలునామా చదువుతున్నాను విను. నా స్వార్జితమైనటువంటి పైన ఉదాహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజన సంతానానికి చెందుతుంది. వాళ్ళిద్దరికీ ఆస్తి అనుభవించడం తప్ప దాన విక్రయ హక్కులు ఏమీ ఉండవు. చందు గిరిజతో సరిగా కాపురం చేయకపోతే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే అధికారం గిరిజకు ఉంటుంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసి పిల్లల కని నా వంశ పరువు ప్రతిష్టలు నిలపగలరని నా నమ్మకం. వాట్ నాన్సెన్స్! ఇది మా తాతగారు రాసిన విలేనా? రాసి తానే స్వయంగా రిజిస్టర్ చేయించాడు. మై గాడ్! నన్ను గిరిజి కొంగు ముడేసి నా కాళ్ళు చేతులు కట్టిపడేస్తానే వెళ్ళిపోయాడు. ఆవేశపడకు చందు, అతను ఏ పని చేసినా అంతా నీ మంచి కోసమే చేశాడు. మంచి ఏమిటి మంచి? ఇక నుంచి నాకు రూపాయి కావాలన్నా భిక్షాందేహి నేను పోయి ఆవిడగా నేర్చించాలి. ఇదేనా తాతయ్య నాకు చేసిన మంచి? ఇదంతా గిరిజ చేసిన మోసం. పాపం గిరిజకి ఈ విల్లు గురించే తెలియదురా. ఇదిగో తాతయ్య నీకు రాసిన ఉత్తరం. చందు, ఇలా విల్లు వ్రాశానని కోపంగా ఉందా? నీ మంచి కోసమే ఇలా వ్రాశా. గిరిజ నువ్వు అన్యోన్యంగా కాపురం చేసి నీ కడుపున 4 కాయలు కాస్తేనే నాకు ఆత్మశాంతి. చందు, నేను నీకు బిడ్డగా పుట్టాలనుంది. నీ మెడ మీద పడి గిట్టుతూ నీ చేతులతో పట్టి ఎగరేస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాను. అప్పుడు నా గురించే నాకు మా తాత ఎలా ఉండేవాడు అని చెబుతావేమో. ఎంత తీయని ఊహ. తప్పకుండా నీ బిడ్డగానే జన్మిస్తాను. చందు, గిరిజ చాలా మంచి పిల్లలు. ఆవిడ మనసు నొప్పించుకో. ఇదే నా ఆఖరి కోరిక. గుర్తుంచుకో. ఆశీస్సులతో తాతయ్య. తాతయ్య కోరిక నెరవేర్చున్న ఆయన. నెరవేర్చాలని ఉంది. కానీ ఆనాడు రోజుగా వాగ్దానం చేసి ఉండకపోతే. చందు, ఏమిటో నువ్వు ఇంకా విషయాన్ని మర్చిపోనే లేదా? ఎలా మర్చిపోగలను అక్కులు, ఎలా మర్చిపోగలను? ఈ చేతులను చూసినప్పుడల్లా నాకు ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్, ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్. నువ్వు పొరపడుతున్నావురా. నీకు 1,00,000 సార్లు చెప్పాను రోజుని నువ్వు చంపలేదు అని. రోజీ మరణం కేవలం దైవికం రా. అందులో నీకు ఎంత మాత్రం బాధ్యత లేదురా. అంకుల్, నాకు బాధ్యత ఉంది అంకుల్, నాకు బాధ్యత ఉంది. ఆ రోజు రాత్రి చిత్తుగా తాగాను. చందు, ఇవాళ నువ్వు నా ప్రాణాలు తీసేట్టున్నావని రోజీ అంటూనే ఉంది. అంటున్నట్టే జరిగింది అంకుల్. ఊరుకో చందు, ఊరుకో. రోజీని మర్చిపోనంత కాలం నీకు సుఖం ఉండదు నాయన. తాతయ్య మీద నీకు ఎంత మాత్రం గౌరవం ఉన్నా ఆయన ఆత్మశాంతి కోసం నువ్వు గిరిజతో కాపురం చేసి తీరాలరా. ఇట్స్ ఇంపాసిబుల్ అంకుల్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. నేను రోజుని మనసారా ప్రేమించాను. రోజు మృత్యుముఖంలో ఉండగా నా హృదయంలో నీకు తప్ప వేరే వాళ్ళు ఎవరికీ చోటివ్వరని మాటిచ్చాడు అంకుల్, మాటిచ్చాడు. చూడు బాబు, రోజీని ప్రేమించావు, గిరిజను పెళ్ళాడావు. ప్రేమించిన రోజీ చచ్చిపోయింది. పెళ్ళాడిన గిరిజను ప్రేమించు నాయన. అది ఎలా సాధ్యం అంకుల్? గిరిజన్ని ఎలా ప్రేమించగలను, ఆమెతోనే ఎలా కాపురం చేయగలను అంకుల్? వెరీ సింపుల్. నేను చేయడంలే. 35 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కాకముందు నేను ఏమీ ప్రేమించలేదు. పెళ్ళయ్యాక ప్రేమించాను, పిల్లలకి అన్నాను. దట్స్ ఆల్. ఇక మనకి పశువులకి తేడా ఉంది అనుకో. ప్రేమ లేని కాపురం పశుత్వం అని నువ్వు అనుకుంటే గిరిజని ప్రేమించి చూడు నాయన, ప్రేమించి చూడు. తప్పకుండా ప్రయత్నిస్తాను అనుకో.
సరేనా చిన్నబాబు, గిరిజమ్మ గారు ఈ ఉత్తరం చెవులు మీకు ఇమ్మని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. మిమ్మల్ని ఏమని సంబోధించాలో తెలియటం లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని మంచితనం మానవత్వంతోనని మీరు నమ్మగలిగితే నేను సంతోషిస్తాను. దీంతో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరిచాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతులు రాసుకోండి. ఇట్లో గిరిజా. అన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చావనుకుంటే ఇక నేను చెప్పేదే ఉంది. అలాగే కానీ చంద్రశేఖర్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదు మాతో. అతనితో కలిసి ఉండి ఘర్షణ పడి అసహించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించడం మంచిదనుకున్నాను. నిజమే, కానీ లోకం నాకేం భయం లేదు మాతో. తరాలు మారిపోతున్నాయి. భర్త వదిలేసిన అమ్మాయి తన తప్పేమీ లేకపోయినా సరే సిగ్గుపడుతూ తప్పంతా తందేనన్నట్టు తలంచుకుని ఎందుకు తిరగాలి? సరే, ఇంతకీ నువ్వు ఎక్కడుంటున్నావు? భయపడుకో, మీ ఇంటికి రాలే. నువ్వు రావాలే గాని అంతకంటే ఆనందం నాకేముంది గిరిజా. వద్దులే మధు, నేను హాస్టల్లో చేరాను. చేరి నీ దగ్గరికి వచ్చాను. నీకు డబ్బు ఏమైనా కావాలా? ఇదిగో ప్రస్తుతానికి 50 ఉంచు, తర్వాత ఏమైనా చెప్తాను. థ్యాంక్స్. నీ అప్పు తీర్చేందుకు త్వరగా నాకేదైనా ఉద్యోగం దొరకాలని దేవుడికి మొక్కుకో. నేను విన్నది నిజమేనా? ఏమిటంకు? నేను విన్నది నిజమేనా? ఏమిటంకు? గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట, ఎక్కడో టీచర్ గా పనిచేస్తుందట. నిజం అంకుల్, శానికి ఉత్తరం వచ్చి వెళ్ళిపోయింది. ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందట. ఎంత అప్రదిష్టం ఇది! ఫలానా వాడి పిల్లం లేచిపోయిందని ఊరంతా ఒకటే గోలగా ఉందిరా. ఈ విషయం తెలిసి తాతయ్య ఆత్మ ఎంత శోభిస్తూ ఉందో కదా. నేనేం చేయను అంకుల్, ఇంటికి రమ్మని శాని చేత కబుర్ చేశాను. నాకు అసలు ఇల్లే లేదు పొమ్మందట. మొగుడితో పోట్లాడిపోయిన ఆడది నౌకరి చేత గౌరవిస్తే వస్తుందటయ్యా. ఏం కూరలయ్యా మీరు, బతికే కామన్ సెన్స్ లేకుండా పోయింది. వెళ్ళి తీసుకురా. నేనంటే ఏమిటయ్యా, నువ్వే వెళ్ళా. గిరిజా, నీకోసం ఎవరో వచ్చారు. ఇంటికి వెళ్దారా? ఏ ఇల్లు? ఇంకే ఇల్లు, నా ఇల్లు. మీ ఇంటితో నాకేం పని? ప్రతి భార్యకి భర్త ఇంటితో ఏం పని? భార్య? ఆ మాటకి అర్థం ఏమిటో తెలుసా మీకు? అతిగా మాట్లాడు. ఇంటికి వెళ్దారా? ఆస్తి అంతా నీకే అప్పచెప్తాను. మర్యాదగా మాట్లాడి నేర్చుకోండి. ఆడపిల్ల అంటే డబ్బు అనే పచ్చగడ్డి చూపితే వెంటబడొచ్చే మేకపిల్ల అనుకున్నారా? మీరేగా ఇంట్లోంచి తమ్ముని 100 సార్లు అన్నారు. మర్చిపోయారా? మర్చిపోలేదు. తాతయ్య మన ఇద్దరికి ముడి పెట్టిపోయాడు. ఇప్పుడు నేను వచ్చింది ఆయన కోసం, నీ కోసం కాదు. ఓహో, ఆయన నీకు అంత చేశాడే, ఆ మాత్రం కృతజ్ఞత లేదు? ఉంది. అందుకే నేనెక్కడున్నా ఆయనకు అగౌరవం కలిగించే పని ఏది చేయను. అయినా నేను పరాయి మనిషిని. పరాయి సొమ్ముకు ఆశపడినని పెళ్ళైన మొదటి రాత్రి మీరు అన్నారుగా.
ఇప్పుడు నన్ను తీసుకెళ్లి మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? అయితే ఇంతేనా? కాక మీరు రమ్మనగానే వెంటపడి పరిగెత్తుకొస్తాననుకున్నారా? గిరిజ, నా మాన నన్ను బ్రతకనివ్వండి. దేశమే మీకు గొడ్డుపోలేదు. రెండో పెళ్లి చేసుకుని మీ ఇంటి పరువు ప్రతిష్టలు భద్రంగా కాపాడుకోండి. ఇక్కడ ఎవరికి నేను మీ భార్యనని తెలియదు. మీతో ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.